1 TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే నివాసి. అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. అక్రిడేషన్లు కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిస్టులు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్టీఆర్ జిల్లా సిపిఎం సిపిఐ నాయకులు డిమాండ్. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ కు తొలి సంతకం చేశారని తెలిపారు. కోసిగి మండలంలోని కూలీలు, చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చేవారు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే సంతృప్తికరమైన భోజనం చేయవచ్చని వారన్నారు. 5 రూపాయలకు టీ కూడా రాని ఈ రోజుల్లో అన్నా క్యాంటీన్లో అదే ధరకు భోజనం పెట్టడం అంటే దాదాపు ఉచితమేనని భావించవచ్చని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ముఖ్య కూటమి నాయకులు, టీడీపీ, ఐటీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏవో గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, 4 మండలాల నాయకులకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసినప్పుడు సార్ ఈ కోసిగి గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది, ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఇవన్నీ కూడా గుర్తించి ఈ కోసిగి గ్రామంలో పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేశాను సార్ గారికి. ముఖ్యమంత్రి గారు కూడా నీకు నియోజకవర్గంలో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి జరిగింది. అదే సందర్భంలోనే ఈ రోజు ఈ కోసిగి మండలం కోసిగి గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ అన్న చెప్పినట్లు 4 నుంచి 19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెడితే దుర్మార్గుడు వచ్చి బీదల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లు కూడా తీసేయడం జరిగింది. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు లేని నియోజకవర్గాలకు కూడా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు పెట్టి బీదల పొట్ట నింపుతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. పట్టణాల్లో అయితే భవన కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోజు అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ కోసిగిలో కూడా సొంత మార్కెట్లు కూడా పెద్ద జరుగుతుంది ప్రతి మంగళవారం. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ కోసిగి తీసుకురావడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా సెక్రటరీ హరీష్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు బీహార్ రాష్ట్రంలో మాదిరిగా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివిధ రకాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు. అందులో భాగంగా ఏలూరులో కూడా మా ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలని, అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే అక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా అరికట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తారు. అర్హులకి అందజేస్తామని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్టుల విషయంలో ఏమీ ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. పైగా అక్రిడేషన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం
రైల్వే పాస్ ఇచ్చేది వాటిని కూడా తీసేశారు. ఇది చాలా అన్యాయం. ఇది ఈ సందర్భంగా మేము కోరుతున్నది ఏంటంటే అకృష్ణ ఘాట్ ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రస్తుతం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు ఎవరైనా పొలాలు అమ్ముకుందామన్నా సరైన రోడ్లు లేకపోవడం వల్లే ఎవరూ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు రైతులకు నచ్చచెప్పే విధంగా ప్రస్తుతం ఏ పని జరగట్లేదని, ఇప్పటికైనా భూ నిర్వాసితులకు సగం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతాంగం అట్లాగే ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క సమస్యకి పరిష్కారం చూపకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను కానీ ఆయా గ్రామాల ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం వలన, ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు తమ పొలాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా మూసుకుపోయి దారులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల మధ్య అయితే రహదారులు కూడా కట్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఇవాళ సర్వీస్ రోడ్లు లేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులు కానీ అటు గ్రామాల ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నా సరే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఖమ్మం నుండి దేవరపల్లి వరకు జరుగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తప్ప ఏదైతే కనెక్టివిటీగా ఉన్న దేవరపల్లి నుంచి వైజాగ్ అక్కడ కోల్కతా వెళ్ళే హైవేకి మాత్రం సర్వీస్ రోడ్లు ఉన్నాయి. మరి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మేము సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించమంటున్నారు. గతంలో కూడా సర్వీస్ రోడ్లు ఇస్తాము, అయితే సర్వీస్ రోడ్లు ఉంటాయి, అవి మట్టి రోడ్లుగా ఉంటాయి, అవి గ్రావెల్ రోడ్లుగా తయారు చేసిస్తామని చెప్పారు. కానీ రైతాంగం మేము ముక్తఖండంతో తారు రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. అయినా సరే ఇంతవరకు అట్లాంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ ఏకపక్షంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేయడం. మాకు గ్రామ సభలు పెట్టినప్పుడు జాయింట్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ హిమాంశు శుక్లా గారు ఏమని చెప్పారు అని అంటే, మీరు అడ్డుపడుతున్నారు, ఈ హైవే నిర్మాణం జరిగితే మీ భూముల వాల్యూలు లక్షల్లో ఉన్నాయి అన్న కోట్లలోకి వెళ్తాయి అని చెప్పారు. అట్లానే ఏం చేశారు అంటే మాకు సర్వీస్ రోడ్లు గ్రావెల్తో నిర్మించేస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సర్వీస్ రోడ్డు పూర్తయినంతసేపు మమ్మల్ని ఈ మాయమాటలు చెప్పి మాకు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించకుండా, ఆ 2013 యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ అక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి, రైతులకి ఈ ప్రాజెక్ట్ చేపడితే అక్కడ ఉన్న రైతులకు ఏ విధమైన ప్రాబ్లం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అట్లానే మార్కెట్ వాల్యూలు నిర్ధారించేటప్పుడు మామూలుగా అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూని పరిగణలోకి తీసుకుని రైతులతో నిర్ణయించి వాళ్ళతో సంప్రదించి మామూలుగా సరి అయిన నష్టపరిహారం ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది. అలా చేయకుండా మా భూములన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారం మార్కెట్ ప్రకారం అక్కడ పెరగాల్సిన వాల్యూలు కూడా పెంచకుండా ఎక్వైర్ చేసి మాకు తీవ్ర అన్యాయం చేశారు. అలానే సర్వీస్ రోడ్లు లేకపోవటం వలన ఉన్న విలువలు పెరగటానికి బదులు ఉన్న విలువలు తగ్గిపోయి ఆ రోడ్డు పక్కన ఎందుకు మనకి ఈ రోడ్డు పక్కన ఉన్నామా అని చెప్పేసి బాధ కలిగే పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరైనా అవసరం కొద్దీ ఒక ఎకరం. ఏలూరు జిల్లా ఆదిరిపల్లి మండలంలోని అమ్మవారిగూడెంలో P4 కార్యక్రమంలో ఎంపిక చేసిన 10 బంగారు కుటుంబాలకు 10 లక్షల విలువైన తోపుడు బండ్లు, పాడి గేదెలు, పుట్టు మిషన్, విద్యార్థినికి సైకిల్ మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు నితిన్ కన్స్ట్రక్షన్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ అందజేశారు. P4 కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారు. పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. బాబు గారని నేను చెప్పి సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయానండి. మీకు అది ఆయన గారికి వందనాలు. కూరగాయలు అమ్ముకుందామని ఎంత క్రితం నేను చాలా వరకు కూరగాయలు అంటే అన్నీ కూడా అమ్మాను. మరి ఇప్పుడు నడవలేని పరిస్థితి వచ్చింది. ఒకసాటే బండి పెట్టుకుని అమ్ముకుందామని అడిగాను. సరే
సరేలే అమ్మా అని అన్నారు. ఇక నేను సరేలే బాబు అని చెప్పి వెళ్ళాను. నువ్వు పెద్ద వయసులో ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళలేవు, నీకు దుడ్డు కూడా నేను సహాయం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, మరి నూజివీడు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఆలోచన అనుగుణాను మేరకు మేము ఈరోజు P4 స్కీమ్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ తరపున బెనిఫిషరీస్ అందరికీ కూడా తోపుడు బండ్లు, అదేవిధంగా ఆవులు, గొడ్లు, మరి కుట్టు మెషిన్, దాని తర్వాత సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టేసి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. మరి మన సీఎం గారు లాస్ట్ టైం చెప్పినందుకు జీరో పావర్టీ అనే విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని మా తరపున మేము సాయం చేయడం జరిగింది. ఇది ఒకటి మరి ఫస్ట్ ఫేజే. దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా మేము మిగతా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏమైతే ఇవ్వాలో వాళ్ళ జీవన శైలి మెరుగుపరచడానికి ఏమేమి చేయాలో మేము అవన్నీ కూడా చేస్తామని ఈరోజు సభాముఖంగా తెలుపుతున్నాం మీ అందరికీ. అదేవిధంగా మేము సొంతంగా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ. ఏలూరు నగరంలో ఇరు వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పత్రిక ప్రతినిధులు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రచురించకూడదని అన్నారు. వాస్తవాలు తెలుసుకునే విషయంలో పోలీసు అధికారుల వివరణ తీసుకోవాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారని వారన్నారు. ఇరు వర్గాల గొడవల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 2 టౌన్ సిఏ గారు అశోక్ గారు ఇమీడియట్ గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళందరూ కూడా జరిగిన విషయం చెప్పి విచారిస్తామని చెప్పగానే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తిరిగి అందులో కొంతమంది ఒక అతను కావాలని వీళ్ళని తప్పుదావ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ చేయడంతో వాళ్ళు మళ్ళా వచ్చారు. కానీ ఇందులో వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ లక్కీ అన్న అతను వాళ్ళ మదర్కి టిఫిన్ తెద్దామని చెప్పి వెళ్తుంటే స్పీడ్గా వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ బత్తుల దుర్గారావు అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా అతన్ని అక్కడ హెచ్చరించడం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది తప్ప ఇక్కడ ఎటువంటి కుల మత ప్రాతిపదం కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి ఏవి కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా తప్పు. ఈ రెండు కూడా కేసు అండ్ కౌంటర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవడైతే ప్రలోభ పెట్టి వీళ్ళని తీసుకెళ్ళిన అతను చూస్తే చివరికి అతను డ్రంకన్ అయి ఉన్నాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ వచ్చింది. దాంతో అతని మీద కూడా డ్రంకన్ డ్రైవ్ కేసు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవటం, వాళ్ళ బళ్ళు సీజ్ చేయటం, పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వాళ్ళ రాత్రికి అన్ని విషయాలు చెప్పాం. కానీ కొంతమంది ప్రలోభ పెట్టి ఈ విషయాలన్నింటినీ వాళ్ళని అక్కడ ఉన్న లేడీస్ ని వాళ్ళతోటి కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని మాకు ఇలా తెలవదండి, ఇతను మమ్మల్ని తప్పు మార్గం పట్టించాడని కూడా చెప్పడం జరిగింది. ఆ 2 టౌన్ సిఏ గారు నేతృత్వంలో రాత్రి ఆ విషయం బహిరంగంగా జరిగింది. కానీ కొన్ని పత్రికలు ఛానళ్ళు ఇది ఒక పాలక పక్షాలు వైరు పక్షాల లాగా గొడవలు జరిగినట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. అదేవిధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా అబద్ధం. పోలీసు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం, అందరూ ఉన్నాం, అందరూ కూడా ఇమీడియట్ గా వాళ్ళని రక్షణ కల్పించాం. రాత్రి కూడా అక్కడే బీట్ కూడా పెట్టాం, వాళ్ళకి రక్షణగానే ఉంచాం. ఎటువంటి గొడవలు పడకుండా చూసాం. ఇద్దరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని ఫర్దర్ గా ఎవరైతే ఈ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవరైతే కనుక ఈ మహిళల మీదకి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించారని రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ అసభ్యంగా కాదు, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది ఫ్యాక్ట్స్ బట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ప్రకారం మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరు పక్షాన్ని చేయటం కానీ ఎవరు కానీ ఏ పార్టీకి సంబంధం లేదు ఈ విషయం. అదేవిధంగా పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా అబద్ధం. కాబట్టి పత్రికాముఖంగా ఈ విషయం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే ఒక విషయాన్ని మీరు పబ్లిష్ చేసే ముందు పోలీసు వారిని కూడా మీరు నిజానిజాలు అడిగి. ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ సందర్శించారు. ప్రభుత్వ వైద్యుల నుంచి శాలువాలు, పూలమాలతో ఘన స్వాగతం అందుకున్న ఆయన కేంద్రంలో ఎక్స్రే గది, రక్త పరీక్ష గదిని ప్రారంభించారు. వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్రంలోని సిబ్బంది లోపాలు, సదుపాయాల కొరతలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనస్థీషియా, గైనకాలజీ వైద్యులు, పోస్టుమార్టం గది లేనప్పటికీ వాటిని త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నేషనల్ హైవే అథారిటీ సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోగులపై ప్రేమతో వ్యవహరించారని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమహేశ్వరి దేవి, లావణ్య, సంజీవ్, ఆనందరావు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ శుద్ధ దశమి సందర్భంగా సోమవారం ఉదయం సంకల్పం, విశ్వక్సేన పూజతో పవిత్రోత్సవాలను ఆరంభించారు. అనంతరం పునీహావచనము, ఋత్విక్వరణ, దీక్షాధారణ, అకల్మష హోమం, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం సంకల్పము, విశ్వక్సేన పూజ, పునీహావచనము, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిబధనము, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, నవమూర్తి ఆవాహన, పవిత్ర ప్రతిష్ట, ఆదివాసములు, వైఖానస ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షణలో ఆయా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చీరాల సెంటర్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సుబాని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేద ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టారు. అధికారం చేపట్టిన నాటి నుంచి పూర్తిగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యుత్ ఛార్జీల భారం మోపడంతో వారి ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న పూరీలకి 500, 300, 200 వచ్చే కరెంట్ బిల్లు ఈ రోజు 700, 800 దాకా వెళ్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఓటేసింది కాబట్టి ఇప్పుడు 700 మనం భరించాల్సి వస్తుంది. దీనివల్ల మనం ఏదో సిపిఐ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళు చేశారు మనకేంట్లని మీరు ఊకే దీన్ని సిల్లీగా తీసుకుంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చెప్పిన గ్రీన్ఫీల్డ్ హైవే నివాసి. అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. అక్రిడేషన్లు కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిస్టులు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్టీఆర్ జిల్లా సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV.